వన్స్ అగైన్ వెల్కమ్ టు సొంత రెడీ స్టూడియో. సో మల్మల్ కాటన్తో వచ్చేసిన. సో లెటర్ స్టార్ట్. అయితే నేను ఫస్ట్ డ్రేప్ చేసుకున్న శారీ వచ్చేసి మంచి బ్రైట్ తెలంగాణ పింక్ కలర్, దీనిపైన కంప్లీట్ బ్లూ ప్రింట్ వచ్చింది. వాషబుల్ శారీస్, హైట్ అయితే ఇంకా బిందాస్ ఉంటుంది. అండ్ లేటెస్ట్గా ఇట్లా ఈ ప్యాటర్న్లో మనకి డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి కదా, సో అట్లా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా సిమిలర్గా ఉంటుంది. కాంట్రాస్ట్, యాక్చువల్గా కాంట్రాస్ట్ ఉంది కదా, నేను మర్చిపోయలేదు. సరే వేరే శారీలో చూద్దాం. ఇది ప్రతి శారీ కూడా ప్యాటర్న్ అనేది వేరు. హైట్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తున్నా. సో హైట్ సఫిషియెంట్ ఉండి క్రీమ్ అండ్ బ్లాక్ బేస్డ్, ట్రాన్స్మిట్ ఎక్కువ ఉండదు. హైట్ మాత్రం సఫిషియెంట్ ఉంటుంది. కాటన్ లాగా అట్లా పైకి కూడా అట్లా ఏమి ఉండదు. మల్మల్ కాటన్ అందరికి తెలుసు కదా. సో ఇది ప్యాటర్న్. ప్రైస్ చెప్పలే కదా, 1050. చాలా పెద్ద పళ్ళు, రస్ట్ కలర్లో, అండ్ రస్ట్ కలర్లో ప్రింట్ వచ్చిన బ్లౌజ్. కంప్లీట్ కాంట్రాస్ట్. ఈ బ్లాక్ అండ్ క్రీమ్కి కంప్లీట్ కాంట్రాస్ట్. నెక్స్ట్ కలర్, ఇది థర్డ్. మంచి రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్. 2 సైడ్స్ వచ్చేసి బ్లాక్ వచ్చింది. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. పళ్ళు, బ్లౌజ్ ప్రింట్. ఇది ప్రింట్స్ అన్నీ కొంచెం దగ్గర దగ్గర ఏమి ఉండదు, కాకపోతే నంబర్ మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా పెట్టండి. సో ఈ కలర్ వచ్చి మనకి డార్క్ బేజ్ కలర్ పైన ఈ రాగి పిండి కలర్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఆ కలర్, డార్క్ రాగి కలర్. పళ్ళులో వచ్చే వరకు మాత్రం మనకి ఈ బ్రిక్ కలర్ వచ్చింది. అదే బ్రిక్ కలర్ది ప్రింట్ ఫ్లవర్స్ది మనకి బ్లౌజ్లో వస్తుంది. 1050 అయితే డెఫినెట్లీ చాలా రీజనబుల్ ప్రైస్. ప్రింట్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది. నెక్స్ట్ మనం చూసేది బ్లూ పైన డార్క్ స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్. చాలా ఎలిగెంట్గా బాగుంది. ఇది కూడా పళ్ళు, బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది. ఇట్లా చిన్న చిన్న పెటల్స్ వచ్చినట్టు ఇది మనకి బ్లౌజ్. దీని తర్వాత గ్రీన్ కలర్, మొత్తం మనకి ఫిష్ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఫిష్ ఉల్టా పుల్టా ఫిష్ ప్యాటర్న్. రెక్సోనా గ్రీన్ కలర్. పళ్ళు కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ విత్ బార్డర్స్. ప్యారెట్ గ్రీన్ కలర్, దీనిపైన కొంచెం గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తోటి కంప్లీట్ ఇట్లా పొడుగ్గా ప్రింట్ వచ్చింది. ఈ పళ్ళు పాటిది బాగుంది కదా. తర్వాత గ్రే బేస్ చేసుకుని మనకి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది. దీని తర్వాత కలర్ బ్రిక్ కలర్. ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా ఉంది కంప్లీట్. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేవరకు కంప్లీట్ యూనిక్గా ఉందన్నమాట. ట్రయాంగిల్స్ షేప్ది మనకి పళ్ళు వచ్చింది. ప్రింటెడ్ బ్లాక్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్ ఒకటే సింగిల్ కలర్ వస్తుంది. డార్క్ పీచ్ కలర్ పైన వైట్ కంప్లీట్ ప్రింట్ వచ్చి పళ్ళులో ఇదే ఎలివేట్ అయ్యి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ ఉందా అని చూస్తున్నా. యా, బార్డర్ వచ్చిందనమాట. సో హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇంత బాగుంటుంది కదా, మెత్తగా మంచిగా ఉంటుంది కట్టుకోవడానికి కూడా. నేను కట్టుకుంటే కూడా ఇంత హ్యాపీగా హాయిగా ఉంది. నెక్స్ట్ బ్లాక్లో మనకి ఇక్కడ ఇంత పెద్ద బ్రాడ్గా వచ్చినందుకు మనకు అబౌవ్ సైడ్ అంటూ మళ్ళీ పర్టికులర్ బార్డర్ లేదు. ఇక్కడ మామిడి పిందెల డిజైన్ అనేది డార్క్, ఇదేమి ఆలివ్ గ్రీన్, లైట్ బిస్కెట్ కలర్, బ్లాక్కి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చి పళ్ళు ఇట్లా వచ్చింది. తర్వాత బ్లౌజ్ వచ్చేవరకు మాత్రం ఇట్లా ప్రింట్, బ్లాక్ ప్రింట్ వచ్చింది. కంప్లీట్ కాంట్రాస్ట్. పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇండిగో బ్లూలో మనకి ప్యాటర్న్ ఇట్లా ఉంది. కంప్లీట్ స్క్వయర్ షేప్స్ వచ్చి అబోవ్ సైడ్ అండ్ బిలో సైడ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. పళ్ళు, దీనికి ఈవెన్ వైట్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది. దీంట్లో ఇంకొక పీస్ అయింది. సేమ్ ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావస్తే ట్విన్నింగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ మనం చూస్తే డార్క్ ఆనియన్ పింక్ కలర్, దానిపైన కంప్లీట్ వైట్ ప్రింట్ వచ్చింది. అండ్ 2 సైడ్స్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. పళ్ళు, దీంట్లో కూడా ఎక్స్ట్రా కలర్ అంటూ ఏం రాలేదు. దీంతో మనకి మోనో బ్లౌజ్ వస్తుంది. ఇట్లా ప్లెయిన్ వస్తుంది, బట్ బార్డర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్, నెక్స్ట్ పేస్టల్ గ్రీన్. ఇవన్నీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసే కన్నా కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉండే శారీస్ ఇవి. గ్రీన్ కలర్కి సేమ్ ఇందులో కూడా అంతే. ఒక ప్రింట్ పింక్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యి బ్లౌజ్ కూడా మళ్ళీ కంప్లీట్ మోనో మనకి గ్రీన్ మాత్రమే వచ్చింది. బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్. ప్రింట్ ఇట్లా ఉంది. పళ్ళు ఇందులో ఇట్లా వచ్చింది. లైన్స్ ఇట్లా ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది బ్లౌజ్లో. నెక్స్ట్ బ్లూ
బటిక్ ప్రింట్స్ వచ్చిన బ్లూ విత్ గ్రే కాంబినేషన్, కొంచెం పౌడర్ బ్లూ విత్ గ్రే కాంబినేషన్. చీర మొత్తం ఇట్లా ఉన్న తర్వాత పళ్ళు, బ్లౌజ్. బ్లాక్కి ఎడ్జెస్లో మల్టీ కలర్స్ వచ్చేసి మధ్యలో ఇట్లా వచ్చింది ఒక సర్కిల్ ప్యాటర్న్, అండ్ ఇక్కడ మాత్రం ఇట్లా స్ట్రైప్స్ లాగా. పళ్ళులో కూడా అదే విధంగా మల్టీ కలర్స్ అనేది వచ్చింది. బ్లౌజ్ వచ్చేవరకు కంప్లీట్ ప్లెయిన్, బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇండిగో బ్లూలో ఇంకొక ప్యాటర్న్, ఇందాక చూపించిన దాంట్లో ఏమో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి, బట్ వేరే సింగిల్ పీస్లో వేవ్స్ ప్యాటర్న్ అనేది కింద కంటిన్యూ అవుతుంది. మధ్యలో వచ్చేసి ఈ డైమండ్స్ ప్యాటర్న్, ఎడ్జ్కి వచ్చేవరకు పళ్ళు వచ్చేవరకు ఇది, అండ్ సెల్ఫ్ ప్యాటర్న్ ఫాలో అయ్యేది మనకి బ్లౌజ్ ఇది. దీని తర్వాత చూసేది పింక్, పింక్ కలర్, తెలంగాణ పింక్, డార్క్ తెలంగాణ పింక్ కలర్ పళ్ళు, అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఇచ్చేస్తాం కూడా గ్రీన్, లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్, మొత్తం మామిడి పిందెల ప్రింట్ వచ్చింది మధ్యలో. 2 సైడ్స్ ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు చిన్న పోల్కాస్ వచ్చినది మనకి, ఇది బ్లౌజ్ వస్తుంది. లాస్ట్ ఈ బ్లాక్లో సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక పీస్ సేమ్ ఉంది. అది ఏంటంటే బ్లాక్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి బ్రిక్ కలర్ వచ్చేసి 2 సైడ్స్ ఎడ్జ్లో వస్తుంది. పళ్ళు ఇట్లా, అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా. దీంట్లో ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవాళ చూపించిన మల్మల్ కాటన్ కానీ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.